రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,000 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్స్ అందజేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి అంగన్వాడీ సిబ్బందికి స్టవ్లను అందజేశారు. ఎల్పీజీ సిలిండర్ల సమస్యను ఇండక్షన్ స్టవ్స్తో అధిగమించవచ్చన్నారు. అంగన్వాడీల జీతం 2,500 నుంచి 7,000 రూపాయలు చేసింది చంద్రబాబేనన్న మంత్రి వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. డిపార్ట్మెంట్ లో 55,000 అంగన్వాడీ సెంటర్స్ కి స్టవ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టవ్స్ తో పాటు 4 డిఫరెంట్ కంటైనర్స్ కూడా ఇస్తున్నాము. ఏంటంటే గ్యాస్ తో కొంచెం ప్రాబ్లం అవుతుంది అంగన్వాడీ వర్కర్స్ కి. అట్లాంటప్పుడు ఆ టైంలో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఇండక్షన్ స్టవ్స్ చాలా ఫాస్ట్ గా 30% వాళ్ళకి మిగిలే విధంగా ఇవి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మొత్తం అందరికీ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ ఒక టీవీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ 5% 10% వర్క్లో ఆగిపోయినాయో వాటికి కూడా త్వరలో నిధులు కూడా మంజూరవుతున్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుయేటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు. వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాలని ఇవ్వడం కూడా జరిగింది.